everyone, welcome back to my YouTube channel DSRL Maths YouTube channel. ఈ రోజు ట్రిపుల్ ఐటీ కానీ లేదంటే రెగ్యులర్ 10th స్టాండర్డ్ చదువుతున్న విద్యార్థులు కానీ ఇంపార్టెంట్ అయినటువంటి చాప్టర్ టాంజెంట్స్ అండ్ సీకెంట్స్ టు ఏ సర్కిల్. సర్కిల్ అనేసరికి చాలా మంది ఆ డయాగ్రామ్ చూసేసరికి భయపడిపోతుంటారు. అసలు టాంజెంట్ ఏంటి, సీకెంట్ ఏంటి, సర్కిల్, ఈ జామెట్రికల్ అనే దానికి కొంచెం ఫియర్ ఉంటుంది. ఆ ఫియర్ ని ఎలా పోగొట్టుకోవాలి, ఎలా ఈజీగా చేయాలి, దాని మీద కాన్సెప్ట్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి ఈ వీడియోలో మీకు నేర్పుతాను. సో కొన్ని పాయింట్స్ ని కూడా బిట్స్ రూపంలో మీకు చెప్తాను, ఒకసారి వినండి. సో ఈ లైన్ విచ్ ఇంటర్సెక్ట్స్, ఫస్ట్ బిట్ చూడండి, బిట్ రూపంలో చెప్తాను ఇవన్నీ, ఎందుకంటే ట్రిపుల్ ఐటీ వాళ్ళు కూడా ఉపయోగపడతాయి. ఏ లైన్ విచ్ ఇంటర్సెక్ట్స్ a circle in 2 points is called a secant. And a secant, that means ఇది ఒక సర్కిల్ అనుకోండి, సెంటర్, దీని నుంచి ఒక లైన్ ఇలా పాస్ అయింది అనుకో, 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది చూడండి, ఇది దిస్ ఈజ్ కాల్డ్ సీకెంట్. అండ్ అలా కాకుండా ఒక సర్కిల్ ఉండి ఓన్లీ 1 పాయింట్ టచ్ అయ్యి ఉంది అనుకోండి, దిస్ ఈజ్ కాల్డ్ టాంజెంట్. దిస్ ఈజ్ కాల్డ్ టాంజెంట్. ఇక్కడ ఇంటర్సెక్టెడ్ 2 పాయింట్స్ అయితే సీకెంట్, ఇంటర్సెక్టెడ్ 1 పాయింట్ అయితే దట్ ఈస్ కాల్డ్ టాంజెంట్. దిస్ ఈజ్ కాల్డ్ టాంజెంట్. సో సీకెంట్, టాంజెంట్. సో ఇక్కడ వచ్చేసరికి ద పాయింట్ whose tangent line intersect a circle is called point of contact. ఈ పాయింట్ ఏమంటారంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటారు, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. సో సీకెంట్ అనేది ఫస్ట్ పాయింట్ అయితే, సెకండ్ వన్ ఏంటి, టాంజెంట్ గురించి చెప్పాను. థర్డ్ వన్ దిస్ ఈస్ కాల్డ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. దిస్ ఈస్ కాల్డ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. సో 1 సర్కిల్ ఉంది, ఈ సర్కిల్ లైన్ intersected 2 points, that is called secant. 1 circle is there, 1 line is passing through the circle and intersected only 1 point, that is called the tangent. So this point is called point of contact. This is the third bit. Okay. Next, fourth bit చూద్దాము. fourth bit. సో టాంజెంట్ అనేది చాలా ఈజీ కాన్సెప్ట్, ముందు అర్థమైతే ఈజీగా చేయగలరు. ముందు కాన్సెప్ట్ నుంచి తర్వాత సమ్స్ కూడా చెప్తాను, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. హౌ మెనీ ప్యారలల్ లైన్స్, హౌ మెనీ ప్యారలల్ టాంజెంట్స్ కెన్ ఏ సర్కిల్ హ్యావ్ ఎట్ మోస్ట్ 2. అంటే సపోజ్ ఇది ఉందనుకోండి, ఇలా రావచ్చు. ప్యారలల్ గా ఉన్నవి 2 సర్కిల్ అయితే ఇది టాంజెంట్, ఇది క్యూ, PR అండ్ QS. సో దీస్ 2 ఆర్ ప్యారలల్ గా వచ్చేవి మనకి అట్మోస్ట్ 2 ఉంటాయి. లేదా ఇటువంటి ఇలా తీసుకున్నారు అనుకోండి, ఇది ఒక లైన్ ప్యారలల్, ఇది ఓకే. సో ఈ విధంగా రావచ్చు అంతే ప్యారలల్. అండ్ ద టాంజెంట్స్ అట్ ద ఎండ్ పాయింట్ ఆఫ్ ఎ డయామీటర్ ఆఫ్ సర్కిల్ ఆర్ ప్యారలల్. చూడండి, డయామీటర్ దీనికి వచ్చి ప్యారలల్, ఈ ప్యారలల్. లేదా if you have to take the diameter, this one, these 2 lines are parallel, tangents. Tangents 2 కూడా డయామీటర్ నుంచి వచ్చేవన్నీ కూడా ప్యారలల్ గా ఉంటాయి. ఫిఫ్త్ వన్ చూడండి, ఇది మళ్ళీ చెప్తున్నాను. సర్కిల్, దిస్ ఇస్ ద డయామీటర్ అనుకోండి, డయామీటర్ కదా ఇట్ లైన్స్. దిస్ ఇస్ ద టాంజెంట్, దిస్ ఇస్ టాంజెంట్. దీస్ 2 ఆర్ ప్యారలల్. ఏమంటే ఎందుకు ప్యారలల్ అంటే the angle between radius and tangent are 90 degrees. The angle between radius, there and OA the radius or OB the radius, and this is the 90 means this is also 90, this is also 90. So alternate interior angles are equal. So automatically ఏమవుతుంది, these 2 are parallel. So this line L is parallel to M. So tangents
డయామీటర్స్ ఎండ్ లో ఉండేటువంటి పాయింట్స్ ని టచ్ చేస్తూ వెళ్తున్నప్పుడు ఆ 2 లైన్స్ కూడా ప్యారలల్ గా ఉంటాయి. ఎన్ని నెక్స్ట్ ఇది నెక్స్ట్ పాయింట్. హౌ మెనీ టాంజెంట్స్ లైన్స్ కెన్ బి డ్రాన్ ఏ సర్కిల్ ఫ్రమ్ ఏ పాయింట్ అవుట్ సైడ్ ఆఫ్ ది సర్కిల్. అవుట్ సైడ్ సర్కిల్ నుంచి మనం ఎన్ని డ్రా చేయొచ్చు? ఇది సెంటర్, ఓ ఇద సెంటర్, పి ఇద అవుట్ సైడ్ ఆఫ్ ది పాయింట్ అనుకుందాం. దీని నుంచి మనం ఎన్ని డ్రా చేయొచ్చు? టాంజెంట్స్ అంటే చూసుకోండి ఇలాగా. ఏ ఇది టాంజెంట్. టాంజెంట్ మీన్స్ ఆ లైన్ ఒక సర్కిల్ టచ్ చేస్తే వెళ్ళాలి ఎట్ ఇంటర్సెక్ట్ ఎట్ 1 పాయింట్. సో పి అయితే 1 టాంజెంట్ అండ్ 1 more పాయింట్ పిబి. పిబి ద అనదర్ టాంజెంట్. సో మనకి ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి ఎన్ని టాంజెంట్ డ్రా చేసాం? ఇది ఒక 1 టాంజెంట్, ఇది ఒకటి 1 టాంజెంట్. టోటల్ 2 టాంజెంట్స్ కెన్ బి డ్రాన్. 2 టాంజెంట్స్. If how many tangents lines can be drawn a circle from a point outside of the circle? Outside of the circle ఎన్ని డ్రా చేయొచ్చు? 2. లేదా ఇటువైపు తీసుకోండి 2 ఒకటే. అంటే ఒక పాయింట్ నుంచి 2 మనం డ్రా చేయగలం. అండ్ హౌ మెనీ టాంజెంట్స్ కెన్ ఏ సర్కిల్ హ్యావ్? సర్కిల్ ఒక సర్కిల్ కి ఎన్ని టాంజెంట్ నువ్వు డ్రా చేయగలవు? ఇన్ఫినిట్. ఎన్నైనా మనం చేసుకోవచ్చు. ఇన్ఫినిట్ అంటే సపోజ్ 7th సర్కిల్, ఇది ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనుకోండి, ఇలాగ వచ్చింది. ఇది ఒక టాంజెంట్, లేదా ఇలాగ ఒక ఇంటర్సెక్ట్ యాక్టివ్ మెనీ పాయింట్స్ ఎల్ఎం ఇలాగ. సో మెనీ అలా ఇన్ఫినిట్ టాంజెంట్స్ యూ కెన్ డ్రా. దట్ ఇస్ ద సర్కిల్ హ్యావ్ అనేది ఇది ఒక పాయింట్. ఇన్ఫినిట్ ఇవన్నీ కూడా బిట్స్ లో ఇస్తారు. సో ఇవి బేసిక్ కాన్సెప్ట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ నెక్స్ట్ ఏంటంటే హౌ మెనీ సీకెంట్స్ కెన్ బి డ్రాన్ టు ఏ సర్కిల్. ఇది కూడా మీనింగ్. సీకెంట్స్ ఎన్ని డ్రా చేయొచ్చు? ఇదొక సీకెంట్, ఇదొక సీకెంట్స్, ఇదొక సీకెంట్, లేదా ఇది. సో మెనీ టాంజెంట్స్ యూ హావ్ టు డ్రా. దట్ ద హౌ మెనీ సీకెంట్స్ కెన్ బి డ్రాన్ టు ఏ సర్కిల్ మీన్స్ దట్ ఇస్ ద అన్లిమిటెడ్ అంటే మెనీ చేయొచ్చు. అండ్ ఈ టాంజెంట్ అనే వర్డ్ ఎక్కడి నుంచి? లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. దట్ ఈస్ లాటిన్ వర్డ్ టాంజియర్. TANGER. టాంజియర్. That what is the full name of the tangier? To touch. అంటే సర్కిల్ అలా టచ్ చేస్తే కాబట్టి టు టచ్. సో టాంజెంట్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇది లాటిన్ వర్డ్. వాట్ ఇస్ మీనింగ్? టాంజియర్. వాట్ ఇస్ ద ఫుల్ టాంజియర్ మీనింగ్ ఏంటి? టు టచ్. అంటే సర్కిల్ టచ్ చేస్తుంది కాబట్టి టాంజియర్. ఇది చూడండి, సర్కిల్ టచ్ చేసేది. దిస్ ఈస్ కాల్డ్ టాంజియర్ వర్డ్ నుంచి వచ్చింది. సో ఒక్కొక్కసారి ఎగ్జామ్ లో కూడా అడుగుతుంటారు టాంజెంట్ ఇట్లే లాటిన్ వర్డ్ ఎక్కడి నుంచి, ఏ వర్డ్ నుంచి వచ్చింది అంటారు. లాటిన్ వర్డ్. సో ఏ వర్డ్ దాని మీనింగ్ అడుగుతారు. టాంజియర్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టాంజియర్ అంటే టు టచ్ అని చెప్పాలి. సో ఏది ఇస్తారని మనం చెప్పడం కాబట్టి మనం టాంజెంట్స్ టు ఏ సర్కిల్ అనేది చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఇప్పుడు ద లాంగెస్ట్ కార్డ్ ఆఫ్ ఏ సర్కిల్. ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్ లో ఉంటాయి. కొన్ని ఉండకపోయినా కూడా ఆ బేసిక్ కాన్సెప్ట్ బేస్ చేసేవచ్చు. The longest chord in a circle. The longest chord in a circle. Chord అంటే ఏంటి? If you have draw this one, go center. Chord means what is the meaning of chord? The line segment joining any 2 points on the circle is called a chord. Chord అంటే మనకి చూడండి AB పాయింట్ తీసుకున్న జాయిన్ చేయండి. దట్ ఇస్ ద chord. అలాగే సిడి 1 కార్డ్, అలాగే ఈఎఫ్ దట్ ఈస్ అనదర్ కార్డ్, అండ్ జిహెచ్ అనదర్ కార్డ్. అంటే మెనీ ఎన్నైనా తీసుకోవచ్చు. ఇది సెంటర్ నుంచి వెళ్ళింది మాత్రమే, ఇదే పెద్దది. ద లాంగెస్ట్ కార్డ్ పి అండ్ క్యూ. PQ is the longest chord అంటే diameter. So diameter is the longest chord. So chord ఏంటి? The line segment joining from any point to a circular called chord. That is the అందులో లాంగెస్ట్ కార్డ్ ఏది అని అడుగుతున్నారు. డయామీటర్. ఇవన్నీ కూడా మనం సర్కిల్ బేసిక్స్ కాన్సెప్ట్ ఇవి. అండ్ వన్ మోర్, ద యాంగిల్ బిట్వీన్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అండ్ ద రేడియస్. అంటే మీకు ఆల్రెడీ ఒకటి చెప్పాను. ఇది
దిస్ ఇస్ ద టాంజెంట్ అనుకుందాం, సెంటర్, దిస్ ఇస్ ద రేడియస్ పి. సో ద యాంగిల్ బిట్వీన్ ఇది రేడియస్ అనుకోండి, ఇది టాంజెంట్. ఈ రెండింటికి ఉండేటువంటి యాంగిల్ ఎంత ఉంటుంది? 90 degrees. అలాగే మీకు ఇంకో కాన్సెప్ట్ చెప్పాను, ఏంటి? ఇది సర్కిల్, ఎక్స్టర్నల్ పాయింట్ డ్రా చేసినటువంటి లెంత్ ఆఫ్ టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్ సర్క్యులర్ ఈక్వల్. అంటే పిఏ ఈక్వల్ పిబి, రెండు డ్రా చేస్తాం కదా. ఇది 5 cm అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇది కూడా 5 cm ఉంటుంది. ద లెంత్ ఆఫ్ టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్ సర్క్యులర్ ఈక్వల్. ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి డ్రా చేసినటువంటి 2 టాంజెంట్స్ కూడా వాటికి లెంత్ ఈక్వల్. ద లెంత్ ఆఫ్ టాంజెంట్స్ టు డ్రాన్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్ సర్క్యులర్ ఈక్వల్. ఇది 5 cm అనుకోండి, ఇది 5 ఉంటుంది. లేదా ఇది 7 cm ఈజ్ దేర్ అనుకోండి, ఇది కూడా 7 ఉంటుంది. అంటే పిఏ ఈజ్ ఈక్వల్ టు పిబి. సో ఈ ఫుల్ వీడియోని వాచ్ చేయండి, మొత్తం మీకు టాంజెంట్ యొక్క సర్కిల్స్, టాంజెంట్స్ అండ్ సీకెంట్ సర్కిల్ అనేది మొత్తం కవర్ అవుతుంది. సో దాని మీద ఉండేటువంటి కాన్సెప్ట్ అంతా కూడా మీకు ఈ వీడియోలో అందుబాటులో దొరుకుతుంది. ప్రతి ఒక్కరు కూడా IIIT వాళ్ళు కానీ, లేదంటే ఆల్రెడీ ప్రజెంట్ 10th స్టాండర్డ్ చదువుతున్న వాళ్ళు కానీ, తెలుగు మీడియం చదువులు, ఇంగ్లీష్ మీడియం చదువులు, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఎవరైనా సరే ఈ టాంజెంట్స్ అండ్ సీకెంట్ సర్కిల్ అనేది చాప్టర్ ఉంది. న్యూ అకాడమిక్ క్యాలెండర్ లో కూడా ఉంది కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా వినండి. వాచ్ ఫుల్ వీడియో. అండ్ ఇన్ ద ఎడ్జసెంట్ ఫిగర్ ఇంకొక ఇది ఒకటి చూడండి. చాలా మంది మనకి ఇక్కడ ఈ డయాగ్రామ్ చూసేసరికి అమ్మో చాలా కష్టంగా ఉంటుంది. ఇది ఏంటి, ట్రయాంగిల్ ఇచ్చారు, సర్కిల్ ఇచ్చేసారు, వీటిని ఎలా చేయాలి? ఈ డయాగ్రామ్ అనేది జామెట్రికల్ బాంబ్ చూసేసరికి కన్ఫ్యూజ్ అయిపోతారు. అది ఏదో చాలా టఫ్గా ఉంటుందని, కానీ చాలా ఈజీ. ఇది ఎలా ఉన్నది మేము ముందు చెప్తాను చూడండి. ఇది పి, ఇది క్యూ, ఇక్కడ ఆర్ ఇచ్చారు. ఇక్కడ క్వశ్చన్ ఏం ఇచ్చారు? ఇన్ ద ఎడ్జసెంట్ ఫిగర్, ఫ్రమ్ ద ఎడ్జసెంట్ ఫిగర్ ఆఫ్ ద డౌన్ ఫిగర్, బీసీ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ అడిగారు. బీసీ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఇందులో ఏమి ఇచ్చారు? ఇక్కడ ఇది 3 ఇచ్చారు, ఇది 4 ఇచ్చారు, ఏసీ లెంత్ ఇచ్చారు. టోటల్ ఇక్కడ నుంచి ఇక్కడికి టోటల్ 11 అంటే 11 సెంటీమీటర్ ఇచ్చారు. అండ్ బీసీ లెంత్ అడుగుతున్నారు. అంటే ఇక్కడ మనకి బీసీ కావాలన్నప్పుడు దీని నుంచి బీసీ లెంత్ ఎంత అని అడిగారు. బీసీ కూడా క్వశ్చన్ మార్క్. సో మనకి ఇందాక ఒకటి చెప్పాను, ఏంటిది? ద లెన్స్ ఆఫ్ టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్ టు సర్కిల్ ఈక్వల్. అంటే సపోజ్ ఇక్కడ బి అనేది సర్కిల్ కి ఎక్స్టర్నల్ పాయింట్, దీని నుంచి బిఆర్ ఒక టాంజెంట్ అయింది, బీపీ అనేది ఒక టాంజెంట్ అయింది. అంటే ఇది ఈక్వల్ లెంత్. ఇది ఒక సర్కిల్. ఓకే, ఈ సర్కిల్ బి ద ఎక్స్టర్నల్ పాయింట్, బిఆర్ అండ్ బీపీ ఆర్ ద 2 టాంజెంట్స్. వాళ్ళు 2 లెంత్లు ఈక్వల్ ఉంటాయి. అదే చెప్పాను, ద లెంత్ ఆఫ్ టాంజెంట్ డ్రాన్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్ టు సర్కిల్ ఈక్వల్. సో ఇది 3 అయితే ఇది ఎంత అవుతుంది? 3. నెక్స్ట్ ఏ ఇది ఎక్స్టర్నల్ పాయింట్ సర్కిల్, ఎక్స్టర్నల్ పాయింట్ బయట, ఎక్స్టర్నల్ అంటే బయట ఉన్నాడు. సో దీని నుంచి డ్రా చేసినటువంటి ఏఆర్ ఒక టాంజెంట్, ఏక్యూ అనదర్ టాంజెంట్. ఈ 2 లెంత్లు ఈక్వల్. ఎంత? ఇది 4 అయితే ఇది కూడా 4. సో యాక్చువల్ గా మనకి ఇది ఎంత? టోటల్ 11. ఇప్పుడు ఇది ఆల్రెడీ ఏక్యూ 4 అయింది కాబట్టి ఇది ఎంత అవుతుంది? 7. ఎందుకంటే 11 - 4 7. నౌ ఇప్పుడు చూడండి, సి ద ఎక్స్టర్నల్ పాయింట్ అండ్ సిపి అండ్ సిక్యూ ఆర్ ద టాంజెంట్. సి ద ఎక్స్టర్నల్ పాయింట్, సిక్యూ అండ్ సిపి ఆర్ ద ఏంటవుతుంది? టాంజెంట్స్. ఈ 2 లెంత్లు ఈక్వల్ అవుతుంది. ఈ 7 అయితే ఇది 7. సో నౌ ఆటోమేటికలీ నీకు బీసీ కావాలంటే బీపీ ప్లస్ పిసి అంటే 3 + 7 దట్ ఈజ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్. డయాగ్రామ్ చూసిన వెంటనే చాలా డిఫికల్టీగా అనిపిస్తుంది, కానీ సాల్వ్ చేస్తే వెరీ ఈజీ. అంటే కాన్సెప్ట్ ఒకటే అర్థమైంది. ఏ కాన్సెప్ట్ ఉంది ఇక్కడ? ద లెన్స్ ఆఫ్ టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ నేషనల్ పాయింట్ టు సర్కిల్ ఈక్వల్ అనేది కాన్సెప్ట్ అర్థమైతే ఇది ఈజీగా మనం చేయొచ్చు. ఓకే, క్లియర్? నెక్స్ట్, సో ఈ మోడల్లో ఉండేటువంటి టాంజెంట్స్ అండ్ సీకెంట్ సర్కిల్ ఇవి మనకి ఇస్తుంటారు, మనం ఈజీగా చేయొచ్చు, కంగారు లేదు. నెక్స్ట్ వన్, ఇఫ్ 2 సర్కిల్స్ టచ్ ఎక్స్టర్నల్లీ దెన్ ద నెంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్. అంటే 2 సర్కిల్స్ ఉన్నాయి, టచ్ ఎక్స్టర్నల్లీ అన్నాడు. ఎక్స్టర్నల్ అంటే ఏంటి? బయట నుంచి లాగా. ఇది ఒక సర్కిల్ అనుకున్నాం, కొంచెం నీట్గా సర్కిల్ లా ఉన్నాయి. ఇది పి అనేది
ఒకటి సెంటరు, క్యూ అనేది ఒకటి అనుకున్నాం. ఒకటి ఎంత ఇచ్చాడు, ఇది 8 సెంటీమీటర్ ఇచ్చాడు, ఇది 5 సెంటీమీటర్. సో ఇక్కడ ఏమన్నాడు, ఇఫ్ 2 circles touch externally, then if 2 circles of radius 8 centimeter and 5 centimeters touch externally, then the distance between their centers, ఈ రెండింటికి ఉన్న డిస్టెన్స్ ఎంత అడుగుతున్నాడు. అంటే సపోజ్ 8 + 5 ఎంత 13 సెంటీమీటర్. మరొకటి కూడా అడిగాడు, ఇఫ్ 2 circles touch externally, then the number of common tangents drawn, ఎన్ని కామన్ టాంజెంట్స్ డ్రా చేయగలవు అని అడుగుతున్నాడు. కామన్ టాంజెంట్స్ అంటే ఏంటి చూడండి, ఇది ఒకటి ఇక్కడ ఇది ఒక టాంజెంట్, కామన్ టాంజెంట్ ఎల్, లేదా కింద నుంచి ఒకటి వెళ్ళొచ్చు ఇలాగా ఎం, లేదా ఈ రెండింటిని టచ్ చేస్తూ ఒకటి కామన్ టాంజెంట్ వెళ్ళొచ్చు, సో ఎన్. సో నెంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ ఎన్ని 3, నెంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ డ్రాన్ ఈజ్ ఈక్వల్ టు 3. సో ఎక్స్టర్నల్ గా టచ్ అయినటువంటి సర్కిల్స్ కి నెంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ ఎన్ని 1, 2, 3. అదే ఇదే దాంట్లో ఇంకో క్వశ్చన్ అడగచ్చు ఏంటి, ద డిస్టెన్స్ బిట్వీన్ ప్లేస్ సెంటర్స్ అంటే 8 + 5 13. ఈ కామన్ టాంజెంట్స్ మీద చాలా రకాలుగా క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఇంటర్నల్ గా అయితే ఏం చేయాలి, 8 - 5 3. ఓకే, నెక్స్ట్ the angle in a semicircle and the angle in a semicircle at the center on it. ఇప్పుడు సెమీసర్కిల్ డ్రా చేయండి. ఇక్కడ సెమీసర్కిల్ మీన్స్ ఇదిగో ఇక్కడ మనకి యాంగిల్ ఎంతది, ఇక్కడ రెండు అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇది ABC. యాంగిల్ ఇన్ ఏ సెమీ సర్కిల్ అంటే 90 degrees. యాంగిల్ ఇన్ ఏ సెమీ సర్కిల్ ఎందుకంటే ఇది 180 కదా, ఇది 180 degrees, ఇది 180 degrees. ఇక్కడ రెండు ఉన్నాయి, రెండు అడుగుతాడు ఒకసారి. యాంగిల్ ఇన్ ఏ సెమీ సర్కిల్ రెండు కూడా అడిగారు ఒకసారి. యాంగిల్ ఇన్ ఏ సెమీ సర్కిల్ ఎంత 90 degrees. చాలా మంది టోటల్ 360 కదా 180 అని రాస్తారు, కానీ యాక్చువల్గా ఇది 180 అయితే ఇది సెంటర్ యాంగిల్ 180 అయితే వర్టెక్స్ యాంగిల్ ఎంత అవుతుంది, హాఫ్ ఆఫ్ ది సెంటర్ యాంగిల్. సో హాఫ్ ఇంటూ 180 దట్ ఈజ్ ఈక్వల్ టు 90 degrees. తీరం ఉంటుంది మనకి. సో యాంగిల్ ఇన్ సెమీ సర్కిల్ ఎంత 90. ఇది సెంటర్ యాంగిల్, వర్టెక్స్ యాంగిల్ ఎంత అవుతుంది 180, హాఫ్ ఆఫ్ ది 180 దట్ ఈజ్ 90 degrees. అలా కాకుండా ఇది కాబట్టి యాంగిల్ ఇన్ సెమీ సర్కిల్ చాలా మంది 180 అని రాసేస్తారు, అది రాంగ్. యాంగిల్ ఇన్ సెమీ సర్కిల్ అంటే కంపల్సరీగా 90 వేయాలి. అలా కాకుండా యాంగిల్ ఇన్ ఏ సెమీ సర్కిల్ ఎట్ ద సెంటర్ అని అడిగారు అనుకోండి, యాంగిల్ ఇన్ ఏ సెమీ సర్కిల్ అప్పుడు ఎట్ ద సెంటర్, అటువంటిప్పుడు మీరు 180 degrees రాయాలి. సో రెండింటికి వేరియేషన్ చూసుకోండి, ఇది 90, ఇది 180, రెండు ఒకటే. యాంగిల్ ఇన్ ఏ సెమీ సర్కిల్ అయితే 90, యాంగిల్ ఇన్ ఏ సెమీ సర్కిల్ ఎట్ ద సెంటర్ అయితే 180. సో ఇక్కడ ఓన్లీ సెమీ సర్కిల్ ఆపేసాడు, అలా కాకుండా ఇక్కడ ఎట్ ద సెంటర్ అడిగాడు కాబట్టి చూసుకోవాలి రెండు. యాంగిల్ ఇన్ ఏ సెమీ సర్కిల్ అయితే 90 రాయాలి, ఎట్ ద సెంటర్ అయితే 180 degrees రాయాలి. చాలా జాగ్రత్తగా చూసుకోండి, వాళ్ళు అడిగిన దాన్ని బట్టి మనం చేస్తూ ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మరొకటి ఈ సర్కిల్ బేస్ చేస్తూ ఇచ్చినవి. P and PB are the tangents to a circle. ఇది ఎక్స్టర్నల్ పాయింట్. ఎక్స్టర్నల్ పాయింట్ ని బేస్ చేసినవి ఒక సమ్మలు ఇచ్చాడు చాలా వాటికి. ఇది ఏ అండ్ ఈ సెంటర్ ఓ. ఇక్కడ వాడు అడిగింది ఏంటంటే ఇది ఓ. నౌ హియర్ ఏపీబి 36 degrees ఇచ్చాడు. వాడు అడుగుతుందండి P and PB are tangents to a circle, APB 36 degrees, find angle AOB. AOB ఎంత అని అడిగారు. సో ఈ యాంగిల్ ఎంత అని అడుగుతారు. ఇది చూడండి, ఇక్కడ ఈ 36 degrees గివెన్. నౌ AOB యాంగిల్ ఎంత అని అడుగుతున్నారు అంటే X అనుకోండి. ఇప్పుడు మనం ఒకటి తీసుకుందాం. P is the tangent, O is the radius. The angle between this one ఎంత అవుతుంది 90 degrees.
అలాగే OB ద రేడియస్, PB ద టాంజెంట్. వాట్ ఈస్ దిస్ యాంగిల్? 90 degrees. సో టోటల్ గా ఇది ఒక AOBP అనేది క్వాడ్రిలేటరల్ అనుకుందాం. AOBP ఈజ్ ఏ క్వాడ్రిలేటరల్ లా ఉంది. క్వాడ్రిలేటరల్ లో 4 యాంగిల్స్ కలిపితే మనకి ఎంత రావాలి? 180 డిగ్రీ 360 degrees రావాలి. టోటల్ 360 అంటే 90 ప్లస్ ఎక్స్ ప్లస్ 90 ప్లస్ 36 కలిపితే ఎంత రావాలి మనకి? 360 degrees. ఇది 180 అంటే 216 degrees plus x is equal to 360 degrees. So what is the x value? 360 degrees minus 216 degrees, that is 144 degrees x. So angle AOB మనకి ఎంత వచ్చింది? 144 degrees. లేదా ఇంకా ఈజీగా చేయాలంటే ఇది 90 90 180 వెళ్ళిపోయి ఇంకో 180 ఉంటుంది. అప్పుడు 180 లోంచి 36 తీసినా మనకి 144 degrees వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ PA అండ్ PB ఆర్ టాంజెంట్స్. యాంగిల్ APB 36. ఫైండ్ యాంగిల్ AOB అన్నాడు. AOB 144 degrees. నెక్స్ట్ ఇదే సర్కిల్ మీద బేస్ అయినటువంటి మోడల్ సమ్స్. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అన్ని చాప్టర్ సంబంధించినటువంటి ఇచ్చినప్పుడు మరి న్యూ మోడల్ సమ్స్ కూడా మనకి వస్తుంటాయి చెప్తాము. A, B అండ్ P ఇది 90 degrees, ఇది O, ఇక్కడ 12 ఇచ్చారు అండ్ ఇది 13. సో ఇప్పుడు ఇది ఇక్కడ ఎప్పుడైతే 90 degrees ఉందనుకో ఇది బేసిక్ చేసినట్టు ఇక్కడ AP ఈజ్ ఈక్వల్ టు PB. AP ఎంత వస్తుందో PB కూడా అంతే ఉంటుంది. ఇక్కడ ఏమన్నాడు? ఫ్రమ్ ది అడ్జసెంట్ ఫిగర్ AB ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్, AB ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి ఇది? ఇన్ ట్రయాంగిల్ OPB అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. యాంగిల్ P అనేది అంతా 90 degrees. సో అకార్డింగ్ టు ద పైథాగరస్ థియరం OB స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు OP స్క్వేర్ ప్లస్ PB స్క్వేర్. OB ఎంత? 13 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇదేమో 12 స్క్వేర్ ప్లస్ PB స్క్వేర్. అంటే ఇది 169 ఈజ్ ఈక్వల్ టు 144 ప్లస్ PB స్క్వేర్. అంటే ఇప్పుడు ఎంత అవుతుంది? 169 మీన్స్ 144 ఈజ్ ఈక్వల్ టు PB స్క్వేర్. అప్పుడు ఎంత అవుతుంది? 25 ఈజ్ ఈక్వల్ టు PB స్క్వేర్. వాట్ ఇస్ ద PB వాల్యూ? 2/25, దట్ ఈజ్ ఈక్వల్ టు 5 centimeter. సో ఇది 5 వచ్చినప్పుడు ఇది కూడా ఎంత అవుతుంది? 5. సో వాట్ ఇస్ ద వాల్యూ? ఇప్పుడు AB కావాలంటే 2 కలపండి. 5 + 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 10 centimeters. సో దిస్ ఇస్ ద ఆన్సర్. సో 10 is the answer. 10 centimeter is the answer. అండ్ మరొక సమ్ ఉంది. ఈ సర్కిల్స్ మీద కూడా స్టూడెంట్స్ ఒక క్వశ్చన్స్ కూడా కామెంట్ రూపంలో పెట్టడం జరిగింది. వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ మోడల్ సమ్ ఒకటి అడిగారు, ఇది కూడా చెప్తున్నాను చూడండి. O is the center of circle. O is the center of circle. And angle AOC 100 degrees. Then angle B is equal to question mark. సో ఇక్కడ ఏంటి ఇచ్చారు క్వశ్చన్? ఒక సర్కిల్ ఇక్కడ O, A, B అండ్ C. ఇక్కడ ఎంత ఇచ్చారు? ఇది 100 degrees ఇచ్చారు. 100 degrees. సో ఈ యాంగిల్ అడుగుతున్నారు, యాంగిల్ B ఎంత అని. ఇక్కడికి వచ్చేసరికి ఏం చేసుకోవాలండి? దీనికి ఇక్కడ తీసుకోవాలి, జాయింట్ చేయండి ఇలాగా. ఎందుకంటే దీనికి రిప్లై ఇది సెంటర్ యాంగిల్ అయినప్పుడు ఇది వెర్టెక్స్ యాంగిల్ అవుతుంది, ఇది అవ్వదు వెర్టెక్స్ యాంగిల్. లేదా దీనికి రిఫ్లెక్స్ ఆఫ్ AOC తీసుకుంటే అది దీనికి ఇక్కడ సెంటర్ యాంగిల్ అవుతుంది. ఇక్కడ ఏం తీసుకున్నాను? జాయిన్ చేశాను AD. ఇప్పుడు ఇది 100 అయినప్పుడు యాంగిల్ D ఎంత అవుతుంది? హాఫ్ సెంటర్ యాంగిల్ వర్టెక్స్ యాంగిల్ కావాలంటే సెంటర్ యాంగిల్ లో సగం అంటే హాఫ్ 100 degrees. ఎంత వచ్చింది? 50 degrees. 50 degrees. నౌ యాంగిల్ B ప్లస్ యాంగిల్ D ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఇక్కడ మీకు అర్థమై ఉంటుంది. ఇది 100 అయినప్పుడు AOC 100 అయినప్పుడు D యాంగిల్ మనం జాయిన్ చేసుకున్నాం ADను AC ను.
ఒకవేళ వాళ్ళు డయాగ్రామ్ లో ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు ఇలా రాసుకోవాలి మనం. ఇక్కడ 100 అయినప్పుడు ఏంటవుతుంది, ఇది హాఫ్ ఆఫ్ ది 100 50 degrees. నౌ బి అడిగారు కాబట్టి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఏబిసిడి అనేది సైక్లిక్ క్వాడ్రిలేటరల్. సో సైకిల్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సైక్లిక్ క్వాడ్రిలేటరల్? ఈ క్వాడ్రిలేటరల్ ఉండేటువంటి 4 vertex కూడా ఇట్ లైస్ ఆన్ ద సర్కిల్, ఇట్ లైస్ ఆన్ ద సర్కిల్, దట్ ఈస్ కాల్డ్ సైక్లిక్ క్వాడ్రిలేటరల్. చూడండి, ఏ అనేది ఎక్కడ ఉంది, పాయింట్ లై ఆన్ ద సర్కిల్. బి అనేది ఎక్కడ ఉంది, ఇట్ లైస్ ఆన్ సర్కిల్. సి అనేది ఇట్ లైస్ ఆన్ సర్కిల్. డి అనేది లైస్ ఆన్ సర్కిల్. సో ద 4 points ఆఫ్ ది quadrilateral అంటే vertex, all 4 vertex are lies on the circle is called the cyclic quadrilateral. ఈ 4 vertexes ఎప్పుడైతే సర్కిల్ మీద ఉన్నాయో దట్ ఈస్ కాల్డ్ ద సైక్లిక్ క్వాడ్రిలేటరల్. సైక్లిక్ క్వాడ్రిలేటరల్ ఒక ప్రాపర్టీ ఉంది, ద ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ, ద సమ్ ఆఫ్ ది ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ. సో అకార్డింగ్ టు దట్ బి ప్లస్ డి ఎంత ఉంది, 180. ఇది రూల్ ఏంటిది, ద ఆపోజిట్ యాంగిల్, ద సమ్ ఆఫ్ ది ఆపోజిట్ యాంగిల్స్ ఆఫ్ సైక్లిక్ క్వాడ్రిలేటరల్ ఆర్ సప్లిమెంటరీ. లేదా ఏసీ 180 అవ్వచ్చు, ఇక్కడ బిడి 180 degrees. బి ఎంత 50 degrees కాబట్టి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు బి ఇవ్వలేదు మనకి, బిఏ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి బి ప్లేస్ లో బి రాసుకోండి, యాంగిల్ బి. డి మనం ఫైండ్ అవుట్ చేసాం 50 degrees. 50 ఎలా వచ్చింది, ఇందులో హాఫ్, ఇప్పుడు 180. సో యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 180 degrees మైనస్ 50 degrees. సో యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 130 degrees. సో ఒక స్టూడెంట్ నాకు మెసేజ్ కూడా పెట్టారు, ఇటువంటి మోడల్ సమ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయమని. సో ఒక వీడియోలో చేయమని చెప్పారు కాబట్టి చేశాను. సో అందరికీ కూడా ఇది ఉపయోగకరం, ఇటువంటి మోడల్ ఇచ్చినప్పుడు IIITలో కానీ లేదంటే ఇవి టెక్స్ట్ బుక్ లో ఉన్నా లేకపోయినా సరే ఇవి మీరు చేసుకుంటుంటారు. సో కాన్సెప్ట్ అదే మనకి. సో నెక్స్ట్ వీడియోలో మరొక సమ్ తోటి నేను మీ ముందుకు వస్తాను, మరొక న్యూ చాప్టర్ తోటి వస్తాను. అది ఈ వీడియోని ఫుల్ వీడియో వాచ్ చేయండి. ఇది 10th స్టాండర్డ్ విద్యార్థులకి చాలా ఉపయోగకరం. IIIT వాళ్ళకి కానీ లేదంటే NTSC వాళ్ళకి కానీ లేదంటే మామూలు ప్రజెంట్ 10th స్టాండర్డ్ చదువుతున్న విద్యార్థులందరికీ ఉపయోగకరం కాబట్టి అందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.